మళ్ళీ మరోసారి కలుస్తున్నాం మనం. మనతో ఈరోజు సిఎస్ గారు, అదేవిధంగా ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ గారు, తర్వాత హెచ్ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఫైనాన్స్లో శశిభూషణ్ గారు ఉన్నారు. ఈ పిఆర్సీ గురించి జరుగుతున్న సమస్య గురించి మరింతగా వారు వివరించడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. సిఎస్ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మేము పోయినసారి కలిసినప్పుడు మీకు పే స్లిప్స్ గురించి చెప్పాను, ఎట్లా పెరిగింది. తర్వాత అది కూడా చెప్పాను మా ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా 15% స్టేట్ ఓన్ ట్యాక్స్ మాకు 3 సంవత్సరాల నుంచి ఇంక్రీజ్ రాలేదు కోవిడ్ వల్ల అండ్ ఈకానమీ వల్ల. తర్వాత పోయినసారి మీ అందరికీ నేను పే స్లిప్స్ చూపించేసి డిస్కషన్ కూడా అయింది. నా ఇది అది కూడా చెప్పింది మీకు ఫస్ట్ మా ప్రెస్ మీట్లో దట్ ఈ ఈకానమీలో మా ట్యాక్స్ ఇన్కమ్లో ఎంత అవకాశం ఉంది అంతవరకు ఇచ్చాను. ఇప్పుడు మరీ ఓమిక్రాన్ వచ్చింది, దానికి అన్నోన్ తెలీదు ఎక్కడ పోతుంది. అండ్ I would like to again say that we are always available for talking. మీ ఇష్యూస్ ఏమిటి వచ్చి నాతో మాట్లాడితే, మా అందరితో మాట్లాడితే, ఆఫీసర్స్తో మాట్లాడితే, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మాట్లాడితే వీ కెన్ సాల్వ్ ఇట్. అంటే మాట్లాడితే అప్పుడు కొంచెం వాళ్ళు మా తరఫున మూవ్మెంట్ అవుతుంది, మేము వాళ్ళ తరఫున మూవ్మెంట్ అవుతుంది, అదే అవుతుంది. కొంచెం వాళ్ళు ఇస్తారు, కొంచెం మేము ఇస్తాం, అట్లాగా మ్యూచువలీ అగ్రీమెంట్ ఫామ్లో రావచ్చు. ప్రొటెస్ట్ చేస్తే మరి స్ట్రైక్ చేస్తే అది ఆవేశంలో ఎంప్లాయీస్ ఏం చేస్తారు, బయట నుంచి దాని లోపల వచ్చి ఏదో బెస్ట్ ఇంట్రెస్ట్ ఏం చేస్తారు అది అంతా తెలీదు. సో మా రిక్వెస్ట్ అంటే ఫ్యామిలీ ఉంటే, ఫ్యామిలీలో బహుశా మాతో కోపం ఉంటే మళ్ళీ వచ్చి మాట్లాడవచ్చు. మా పిల్లలు కూడా కోపం ఉంటే 1 గంట 2 గంటలు పోయి మరీ తిరిగి వస్తున్నారు. అండ్ పర్టికులర్లీ ది ఎంప్లాయీస్, బాటంలో ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళందరికీ మీరు అందరు కలిసి మీకు ఏం కావాలి 1 2 3 4 5 6 రాసేసి తీసుకొస్తే మేము మాట్లాడతాం. అంటే ఎప్పుడు చెప్పి యానిమలీస్ కమిటీ దానికోసం ఉంది. యానిమలీస్ ఉంటాయి, ఏదో లాలో ఏదో ఫైనాన్షియల్ ప్రపోజల్లో దీంట్లో యానిమలీస్ ఉంటాయి, పర్ఫెక్షన్ ఎక్కడ లేదు. సో ఆ యానిమలీస్కి మేము మాట్లాడడానికి రెడీ ఉన్నాము. నా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్తో మాట్లాడితే దాని గురించి మీకు పోలీస్ అయిపోయి చెప్పాను. దట్ పే స్లిప్స్ చూపించేసాను మీ అందరికీ. అండ్ దట్ వాజ్ ద షో పీస్ పోయిన్స్ అయి చెప్పాను. దెన్ ఎంప్లాయీస్ ముందు ఇది చెప్పారు, పే స్లిప్స్ తగ్గింది. ఇప్పుడు వేరే అందువల్ల మీ ఎగ్జాక్ట్లీ ఇష్యూస్ ఏముంది మాకు చెప్పేస్తే అది చేయొచ్చు. ముందు పే తగ్గిస్తుంది, తర్వాత ఇంకా ఒక చెప్తే తో మీ అందరూ కూర్చొని మాకు ఈ 5-6 డిమాండ్స్ ఉంది, దీంట్లో మాట్లాడితే ఇది నెగోసియేషన్ చేస్తే ఇది చేయవచ్చు. నౌ some facts which I have told you last time also that interim relief అంటే interim అంటే బహుశా పిఆర్సీ డిలే అవుతే దానివల్ల interim relief ఇస్తున్నాం. నా interim relief కూడా చూస్తే ఇది లాంగెస్ట్ interim relief అంటే 30 months. 7th పిఆర్సీలో 1991లో 10 months, 8th పిఆర్సీ 1 month, 9th PRC 1 year 4 months, 10th PRC 1 year 3 months, 11th PRC 2.5 years. मैं 2.5 years నుంచి interim relief ఇస్తున్నాం. సో interim relief ఎప్పుడు ఇస్తే అంటే అది అడ్వాన్స్ లాగా ఉంది, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ లాగా ఉంది. దాని ఇట్ హస్ టు బి అడ్జస్టెడ్. అది తప్పకుండా అడ్జస్ట్ చేయాలి. అది అడ్జస్ట్ చేయాలి, ఎక్కడ అడ్జస్ట్ చేయాలి ఇస్ ద క్వశ్చన్. అది డీలో అడ్జస్ట్ చేయవచ్చు, అది ఏరియాలో అడ్జస్ట్ చేయవచ్చు. అది ఎట్లాంటి రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కడ అడ్జస్ట్ చేయాలి. ఇట్ ఈస్ అ ట్రాన్సిటరీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అప్ టు ద పాయింట్ టు గెట్ ద పిఆర్సీ. ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్జస్టెడ్. అండ్ సో
So this is by what we stand by. We will adjust it. That is one thing for sure. Never in the past PRC was given for 30 months like we gave this time. This shows the benevolence of the government and Honorable CM, and it is a in between. అది ఇచ్చిన తర్వాత అడ్జస్ట్ చేస్తాం రెగ్యులర్ పిఆర్సీ అయిన తర్వాత. ఐఆర్ ఈజ్ నాట్ ఎ రైట్ తెలంగాణలో ఇవ్వలే, తెలంగాణలో డిఏ ఇచ్చారు. నా మీరు ఆలోచన చేయండి, తెలంగాణ లాగా మేము ఐఆర్ ఇవ్వకపోతే డిఏ ఇస్తే ప్రభుత్వంకి సుమారు 10,000 కోట్లు తక్కువ ఖర్చు అవుతుంది ఈ 30 months లో. అంటే ఐఆర్ ఈజ్ a lot of benevolence, a lot of compassion from the government, keeping in view that there was COVID plus PRC delay అవుతుంది అందువల్ల. Now, the effective date has always been 2 years after PRC అండి. మీరు చూస్తే 2008 PRC నేను అప్పుడు డీల్ చేశాను, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు, నేను ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు. అప్పుడు 2008 నుంచి 2010 నుంచి ఎఫెక్టివ్ డేట్. సేమ్ 2013లో 2015, ఇప్పుడు కూడా 2018 నుంచి 2020 ఎఫెక్టివ్ డేట్ కూడా రఫ్లీ 2 years ఉంది. ఇది కూడా కొత్తది లేదు, మేమేం చేస్తున్నాము అంటే సేమ్ థింగ్. సో దిస్ ఈజ్ నార్మల్ ప్రాక్టీస్ ఆఫ్ effective date being roughly 2 years from the date of submission of report. Now once again, specific issues, definitely employees ki koncham grievances unnai, koncham issues unnai. Adi issues rasesi they can talk to group of ministers, officers. Anomalies unte anomalies committee pedtam, lekapothe anomalies lo edo కూర్చొని report తయారు చేసేసి, and then government can see what can be done. Now, so this is what I wanted to say again. Interim relief lo em chesam, adi paata paddhati. Eppudu 30 నెలల కి interim relief ఎప్పుడు ఇవ్వలే. And పే స్లిప్ పూర్తిగా చూసుకోండి. ఏ పే స్లిప్ లో 10 కాంపోనెంట్స్ ఉంటాయి. పోయినసారి శశి గారు చెప్పారు, ఒక బేసిక్ పే ఉంది. బేసిక్ పే అంటే అది బేసిక్ పే. ఆ బేసిక్ పేలో పూర్తిగా క్యాల్కులేషన్ అవుతుంది, హెచ్ఆర్ఏ క్యాల్కులేషన్ అవుతుంది, దాంట్లో ఇట్లాంటి పర్సెంట్ క్యాల్కులేషన్ అవుతుంది. ఏదో ఒక తగ్గింది, ఇంకా ఒక పెరిగింది, బట్ ఓవరాల్ చూడాలి. ఆ లోపల ఏముంది అదే వేరే విషయం, కానీ ఓవరాల్ చూస్తే nearly everybody has got an increase as మీకు పే స్లిప్ పోయినసారి చూపించేసింది. ఇప్పుడు మా కొలీగ్ శశి గారు మీకు 3-4 టెక్నికల్ ఇష్యూస్ ఆన్ ఫైనాన్స్ అండ్ విత్ ప్రెజెంటేషన్ చూపిస్తారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ. లాస్ట్ చీఫ్ సెక్రటరీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని శాంపుల్ పే స్లిప్స్ మేము చూపెట్టాము. దాని తర్వాత లాస్ట్ మోస్ట్లీ 90% ఫస్ట్ నాడు, కొంతవరకు సెకండ్ నాడు కొత్త ఆర్పిఎస్, కొత్త పిఆర్సి మేరకు జీతాలు, శాలరీస్ అందరికీ అకౌంట్లో పోయింది. దాంతోపాటు పే స్లిప్ కూడా అందరూ అందుబాటులో వచ్చింది. దానివల్ల చాలా వరకు పే తగ్గిపోతుంది, లేకపోతే నష్టం వస్తూ ఉంది కొత్త పిఆర్సీ అమలు కావడం వలన. దానిపైన చాలా వరకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు ఆశిస్తున్నాను. కానీ ఇప్పుడు లాస్ట్ టైం చెప్పినట్టుగా ఈ క్యాల్కులేషన్ ఆఫ్ శాలరీ which has got 9, 10, 11 components sometimes is a technical matter. అందరూ ఓవరాల్ గా మనము ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ మాట్లాడకపోతే చాలా క్లారిటీగా బయటికి రాదు అసలు ఫిగర్. వర్కౌట్ చేసుకుంటే క్యాష్ రూపంగా క్యాల్కులేట్ చేసి ఎట్లా చేయాలో అట్లా చేసి కాగితం రూపంగా పెట్టుకుంటే అప్పుడు క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ క్వశ్చన్ ఆఫ్ అర్థమెటిక్, ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ లాజిక్. సో ఐ రిపీట్ దట్
the calculating employee salary as per the new revised PRC is a question of arithmetic అండి. కాబట్టి ఈ అందరి పని కాదు, ఎవరికి తెలుసు వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు చేస్తారు. దాని మేరకు మేము శాలరీ ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉంటాము. ఇప్పుడు కొన్ని పేపర్లు ఐ డోంట్ నో రైట్లీ ఆర్ రాంగ్లీ, ఇట్ ఈస్ టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి కొంత 1 or 2 వచ్చింది ఎగ్జాంపుల్స్. ఎట్లా ఎంప్లాయీ శాలరీ తగ్గింది అని చెప్పుకుంటూ ఎగ్జాంపుల్ వచ్చింది. ఆ పేపర్ పేరుతో మాకు అవసరం ఉండదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఐ విల్ రిపీట్, ఇట్ ఈస్ ఎ టెక్నికల్ సబ్జెక్టు. మాట మర్చిపోతే సరిగా నంబర్స్ రాదు. సో జస్ట్ టు క్లియర్ దాట్ అప్రిహెన్షన్ ఈ 2 slides పెట్టాము. ఫస్ట్ స్లైడ్ ఈజ్ అది ఏం వచ్చింది అంటే మార్చ్ 2020 ఒక ఎంప్లాయీ ఎగ్జాంపుల్ తీసుకొని ఏప్రిల్ 2020లో ఆ ఎంప్లాయీకి ఏ విధంగా శాలరీ తగ్గింది చూపెట్టారు. సింపుల్ పాయింట్ ఏంటి అంటే ఐఆర్ ఎంట్రింగ్ రిలీఫ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ శాలరీ, ఇట్ ఈస్ ఎంటరింగ్ థింగ్. ఎంట్రింగ్కి ఒక పాత పిఆర్సి తర్వాత కొత్త పిఆర్సి వచ్చిన మధ్యలో ఇచ్చిన ఒక ఎంటరింగ్ రిలీఫ్ గవర్నమెంట్ ద్వారా. ఎంట్రింగ్ రిలీఫ్ కలిపి మేము మా శాలరీ క్యాల్కులేట్ చేయలేము. ఎప్పుడైనా కంపేర్ చేయాలి అంటే పాత పిఆర్సి టు ఓల్డ్ పిఆర్సి టు న్యూ పిఆర్సి అంతే. సో దాని మేరకు చూసుకుంటే ఆ పేపర్లో వచ్చిన ఎంప్లాయీ బేసిక్ పే 43,680 మార్చిలో, డిఏ 14,648 యాజ్ పర్ 33.536%, హెచ్ఆర్ఏ అప్పుడు పాత పిఆర్సి మేరకు 20%, 8,736 రూపీస్, సిసిఏ 500. మొత్తం కలిపి గ్రాస్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 67,564 రూపీస్. ఏప్రిల్ 2020కి శాలరీ చూసుకుంటే these are the figures which are there on the screen. Basic pay 67,190 రూపాయలు, డిఏ 4,891 at the rate of 7.28% in the new series of DA. హెచ్ఆర్ఏ 20% నుంచి రివైజ్ చేసి 8% కేటగిరీకి వచ్చి ఉంటే ఆ ఎంప్లాయీ ఆయనకు హెచ్ఆర్ఏ కొంత తగ్గుతుంది, తగ్గి 5,375 రూపీస్ వస్తుంది. సిసిఏ ఇప్పుడు అబాలిష్ అయింది కాబట్టి సిసిఏ కింద ఏం రాదు. ఇది అంతా చూస్తే ఆయన గ్రాస్ శాలరీ ఏప్రిల్ 2020లో 77,456 రూపీస్. గ్రాస్ టు గ్రాస్ కంపేర్ చేస్తే మార్చ్ 20 అండ్ ఏప్రిల్ 20 మధ్యలో దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ రఫ్లీ 10,000 రూపీస్. తగిలింది 10,000 వరకు పెరిగింది. అదే ఎంప్లాయీకి యాక్చువల్గా మార్చ్ 2020 ఈజ్ ఓన్లీ నోషనల్. యాక్చువల్గా చూసుకోవాలి అంటే ఇప్పుడు జనవరి 2022లో కొత్త పిఆర్సి యాక్చువల్ క్యాష్ రూపంగా పేమెంట్ కావడం మొదలైంది కాబట్టి వీ హ్యావ్ టు కంపేర్ బిట్వీన్ డిసెంబర్ 21 టు జనవరి 2022. అట్లా కంపేర్ చేస్తే ఆ ఎంప్లాయీ gross salary has gone up from 71,219 to 90,702 rupees. That means దాదాపు 19,000 రూపీస్ డిసెంబర్ కంటే జనవరికి చూస్తే శాలరీ పెరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. పేపర్ పేరు కూడా దానిలో వచ్చింది, అది ఇగ్నోర్ చేసుకోవచ్చు, దాంతో సంబంధం లేదు. చెప్పేది ఏంటంటే అది విషయం ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ వన్ ఫ్యాక్ట్ దట్ క్యాల్కులేషన్ ఆఫ్ salary as per new PRC and old PRC is a technical matter. నిజం చెప్పాలి అంటే నాకు కూడా 2 months ముందు ఇది రాదు ఇది క్యాల్కులేషన్. ఇప్పుడు లాస్ట్ 2 months లో ఎవ్రీ డే దానిపైన ఉండడం వల్ల కొంతవరకు నేర్చుకున్నా. కాబట్టి ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ దాట్ పాయింట్. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఎట్లా అంటే మార్చ్ 2020 ఒక ఎంప్లాయీకి బేసిక్ 21,230, డిఏ 7,120, ఆ విధంగా హెచ్ఆర్ఏ ఐఆర్ మొత్తం కలిపి గ్రాస్
అయ్యా. సో ఎస్ సార్, ఇప్పుడు సో ఇది పేపర్లో వచ్చిన దానికి చూసుకుంటే 37,160 రూపీస్ గ్రాస్ ఉంటే అది తగ్గిపోయి ఇట్ హెస్ కమ్ డౌన్ టు 36,601. దాదాపు ఒక 1,000 రూపాయలు 500 రూపాయలు తగ్గిందని పేపర్లో వచ్చింది. సో నిజంగా చూస్తే యాక్చువల్గా ఆ నంబర్ తప్పు పడింది. హిజ్ న్యూ బేసిక్ 21,230 రూపీస్ మార్చ్ 2020లో బేసిక్ ఉంటే ఏప్రిల్లో యాక్చువల్గా మనకున్న ఫార్ములా మేరకు క్యాల్కులేట్ చేస్తే హిజ్ బేసిక్ విల్ బికమ్ 32,670 రూపీస్ అండి, నాట్ 31,750. ఆ నంబర్ ఒక బేసిక్ ఒక నంబరు బేసిక్ శాలరీ నంబరు తప్పు పెట్టడం వల్ల what is appearing is that his salary has come down. What is the fact? ఆ కరెక్ట్ నంబర్ బేసిక్ లో బేసిక్ శాలరీలో పెట్టుకుంటే his gross is 37,662 compared to his earlier gross in the month of March 2020 as 37,160 rupees. కొంత పెరిగింది, 500 పెరిగింది. అది కూడా ఐఆర్ ఇన్క్లూడ్ చేసుకుంటూ కౌంట్ చేస్తే, ఐఆర్ తీసేసి మనం కంపేర్ చేస్తే ఇంకా దాదాపు 6,000 వరకు పెరిగిందని చెప్పొచ్చు. అదే ఎంప్లాయీ ఇప్పుడు కింద ఇంకొక కరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఒక ఇంక్రిమెంట్ మార్చ్ 2020 మార్చ్ 2020 నుంచి డిసెంబర్ 21 వరకు ప్రతి ఎంప్లాయీకి మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ హీ గెట్స్ 1 ఇంక్రిమెంట్, ఒక యాన్యువల్ ఇంక్రిమెంట్ గా వస్తుంది. దాదాపు మించిగా 3% శాలరీ పెరుగుతుంది. దాని మేరకు చూసుకుంటే ఆ ఎంప్లాయీకి డిసెంబర్ 2021లో వరకు ఒక్క ఇంక్రిమెంట్ వచ్చి ఉంటే ఆయన బేసిక్ 21,230 నుంచి పెరిగిపోయి 21,820 రూపీస్ అయింది. డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, ఐఆర్ మొత్తం కలిపి డిసెంబర్ 2021లో హిస్ శాలరీ ఈజ్ గ్రాస్ శాలరీ ఈజ్ 39,893 రూపీస్. జనవరిలో చూస్తే జనవరి 2022 గ్రాస్ శాలరీ హ్యాస్ గోన్ అప్ టు 43,002 రూపీస్. సో ఇట్లా చూస్తే కూడా ఐఆర్ కలిపి కూడా చూస్తే హిస్ శాలరీ హ్యాస్ గోన్ అప్ బై 4,000 రూపీస్. ఐఆర్ తీసేసి చూసుకుంటే హిస్ శాలరీ హ్యాస్ గోన్ అప్ బై మోర్ దాన్ 10,000 రూపీస్. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్ I thought I would share with all of you in this press conference. అదేవిధంగా కాన్సెప్ట్ ఆఫ్ ఎంట్రీమ్ రిలీఫ్ చూసుకుంటే స్లైడ్ నెంబర్ 3 ఇప్పుడే సిఎస్ గారు చెప్పారు. ఎంట్రీమ్ రిలీఫ్ is nothing but a kind of temporary help to all the employees because of some delay in PRC implementation. కాబట్టి దాని పేరే ఎంటరింగ్ అనుకుంటాము. ఎంట్రీమ్ రిలీఫ్ దాదాపు we are showing ఈ 7th, 8th, 9th, 10th, 11th ఇప్పుడు మనం మాట్లాడుతున్న పీరియడ్ అంటే ఏంటి? 11th PRC అండి. ఇప్పుడు 7th PRC నుంచి చూసుకుంటే 98లో 7th PRC అమలుకి వచ్చింది. 11% మాత్రమే అప్పుడు ఎంట్రీమ్ రిలీఫ్ ఇచ్చారు, అది 10 months కోసము. 8th PRC 2005లో అమలుకి వచ్చింది, 8.5% ఎంట్రీమ్ రిలీఫ్ ఇచ్చారు, ఓన్లీ ఫర్ 1 month. 9th PRCకి చూసుకుంటే ఒక 2 spells లో ఐఆర్ ఇచ్చారు. ఫస్ట్ స్పెల్లో 15%, మళ్ళీ సెకండ్ స్పెల్లో ఇంకా 7% యాడ్ చేశారు. దట్ వాజ్ ఫర్ 17 months. 10th PRC చూసుకుంటే 27% ఎంట్రీమ్ రిలీఫ్ ఇచ్చారు 14 months కోసము. 11th PRC చూసుకుంటే మొత్తం హిస్టరీలో అన్నికంటే హైయెస్ట్ 27% ఎంట్రీమ్ రిలీఫ్, అన్నికంటే ఎక్కువ కాలము 30 months కి ఎంట్రీమ్ రిలీఫ్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు
ఇచ్చింది. ఆ 30 months 27% చొప్పున ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వడం వల్ల 17,918 అంటే దాదాపు 18,000 crores గవర్నమెంట్ ద్వారా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. I will, before we take questions, about interim relief అండి, ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఫ్యూచర్ భవిష్యం గవర్నమెంట్స్ ఆఫ్టర్ 5 years 10 years వాళ్ళకి చాలా భయం అవుతుంది ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వడానికి. ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తే మరీ ఇట్లా అంటే గొడవ అవుతుంది. ఇంటర్మ్ రిలీఫ్ 27% was given as a great generosity, benevolence and the need of the officers. And interim is interim. దాని తర్వాత ఫిట్మెంట్ చూస్తే ఫిట్మెంట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు, బికాస్ డిఏవి అంత యాడ్ అవుతుంది బేసిక్ లో. The other thing which I want to, again, this future governments may get concerned about it is that interim relief is always given. But I will try to tell a story that what fear it can create. When I was young, there was a story which I read, which I still remember, that there was one person and ఆయన ఇంట్లో ఒక డెకాయిట్ వచ్చారు. ఆ డెకాయిట్ బాబా వేషం వేసుకొని వచ్చారు. వచ్చి లోపల కూర్చొని అంతా భోజనం చేసి ఆయన తుపాకు తీసుకొని ఈ టుక్ అవే ఆల్ ది జ్యువెలరీ అండ్ క్యాష్. పోతూ పోతూ ఆ ఇంట్లో వాళ్ళు చెప్పారు, మీరు బయట వెళ్ళి ఎవరికి చెప్పొద్దు మా ఇంట్లో డెకాయిటీ చేశారు. మీరు బయట వెళ్ళి చెప్తే ప్రజల్లో బాబాకి నమ్మకం పోతుంది. ఎవరు నమ్మకం, బాబాకి భోజనం ఇవ్వరు, ఏమి ఇవ్వరు. అందువల్ల ఐఆర్లో ఎట్లా ఉంటే ఫ్యూచర్ గవర్నమెంట్స్ కి వాళ్ళు చాలా భయం అవుతుంది. ఐఆర్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, 2% ఇవ్వాలి, 5% ఎందుకు ఇవ్వాలి అది. సో అగైన్ ద అపీల్ హియర్ ఇస్, వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ look again at the strike thing. Do not strike. Close this strike notice. Come and talk to us. Even strike is something absolutely unknown, and it is mutually assured destruction. So strike is something absolutely unknown. Please, unknown దారిలో వెళ్ళకూడదు. మా తరఫున మీ అందరికీ, through the press and through everybody, please don't go on strike. You are like a family. How can you, it is like cutting your nose to spite your face. So my request to all the employees and the officers who are thinking of doing it, please come back, we'll talk. Everything can be sorted out. పాత్ పిఆర్సీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ యాన్యువల్ కమిటీ అంతా సెటిల్ చేసింది. దిస్ ఇస్ డెమోక్రసీ, వి టాక్ అండ్ వి డు. అది. థ్యాంక్ యూ అండి. ఎనీ క్వశ్చన్స్ విల్ డిమాండ్లు ఇచ్చారు, కానీ వాటిని గుర్తించడంలో ఎందుకు విఫలం అవుతున్నారు సార్? యూ కెనాట్ హ్యావ్ ప్రీ కండిషన్స్. యాన్యువల్ కమిటీ కూర్చొని తర్వాత ఇష్యూ ఇస్తారు, మాట్లాడతారు, ఆర్డర్ ఇస్తారు. బట్ మేము మాట్లాడడానికి ప్రీ కండిషన్ ఉంటే కొంచెం ఎలా అది. దట్ ఈస్ ఓన్లీ వీఆర్ విల్లింగ్ టు టాక్. ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ విల్లింగ్. యూ సే దిస్ ఇస్ ఇష్యూ, వాట్ ఎవర్ మీరు పేపర్లో రాస్తున్నారు హెచ్ఆర్ఏ ఇష్యూ అంటే హెచ్ఆర్ఏ ఇష్యూ ఉంది, మీకు ఈ శాతం వస్తుంది, ఎంత ఇస్తే బాగుంది, నెగోషియేట్ మాట్లాడాలి కదా. సార్ పే స్కేల్ స్లిప్పుల్లో తమ పే స్కేల్ వేయడం లేదండి. అంటే స్లిప్పులు ఇచ్చారు కదా పేమెంట్ సంబంధించి, దాంట్లో తమ పే స్కేల్ మెన్షన్ చేయలేదు అని, ఎందుకు మెన్షన్ చేయలేదు అంటున్నారు సార్. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న పే స్లిప్ లో స్కేల్ వేసేవారా? వేసేవాళ్ళు అంటున్నారు. నో, రాంగ్, ఫాల్స్. ఎప్పుడు కూడా పే స్లిప్ లో స్కేల్ ఉంటుంది. పే స్లిప్ లో బేసిక్ పే ఉంటుంది. సో అండ్ పే స్కేల్ మేము ఏం మార్చుకునేది ఏం చేయలేదు. యాజ్ పిఆర్సీ ద్వారా రికమెండ్ అయిన పే స్కేల్ పైనే బేసిక్ పే క్యాల్కులేట్ చేసుకుని ఆ బేసిక్ పే మేము పే స్కేల్ లో వేసుకుంటున్నాము. ఎప్పుడైనా పే స్లిప్ లో బేసిక్ పే మాత్రమే ఉంటుంది. సార్ ఇప్పుడు సార్ కేవలం 36 గంటలు మాత్రమే వాళ్ళు సమ్మెకు నోటీస్ ఇచ్చిన టైం ఉంది. ఈ 36 గంటల టైంలో ఇంకేమన్నా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమైనా గుడ్ న్యూస్ ఏమైనా చెప్పగలరా? అంటే అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మాట్లాడకపోతే మరీ అమెండ్మెంట్ చేస్తే మరీ వాళ్ళు చెప్తారు మాకు సాటిస్ఫాక్టరీ లేదు. అంతే, మాకు తెలియదు కదా ఏమేమి.
మాట్లాడితే అప్పుడు కొంచెం ఆలోచించారు. మినిస్టర్స్ నలుగురు మినిస్టర్స్ మాట్లాడితే మాట్లాడితే సార్ చెప్పినట్టుగా అంతకుముందు ఆ గ్రాఫ్ లో ద క్వాంటమ్ ఆఫ్ ఐఆర్ అండ్ సీ ద పీరియడ్ ఆఫ్ ఐఆర్ ఐ థింక్ మీ ముందే ఈ స్లైడ్ ఉన్నది. సో ఇట్స్ వెరీ హై ఐఆర్ అండ్ ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తు డిఏ రూపంలో భవిష్యత్తు డిఆర్ రూపంలో రికవరీ మీరు అడ్జస్ట్ చేస్తారో రికవరీ ఉంటుంది. అలాంటి మీ జీవోలోనే అడ్జస్ట్ చేస్తామని ఇచ్చారు కదా, మా నుంచి మేము భవిష్యత్తు మాకు డిఏలు రావు, మీరు మీ జీవోలోనే స్పష్టంగా వాటి జీవో రావు. అది కూడా మాట్లాడవచ్చు కదా, యూనిలాటరల్లీ మేము ఏమి చేయాలి, వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చు, ఎగ్జాక్ట్ ఇష్యూస్ ఉంటే మాట్లాడవచ్చు, అది కూడా మాట్లాడవచ్చు. సార్ ఐఆర్ అడ్జస్ట్మెంట్ There is a PRC, there is an order of government now. Anomaly ఉంటే వాళ్ళు వస్తే మాట్లాడితే you can talk anything. But at this point, I can't give a decision. The decision taken by government after a lot of consultations. So consultation లో వాళ్ళు కూడా వస్తారు. సార్ ఐఆర్ అడ్జస్ట్మెంట్ అనేది పిఆర్సీ ఇంప్లిమెంట్ Are you going to give a specific date tomorrow, day after tomorrow? Because they are going non-cooperation 5th and strike on 6th. Are you giving a specific date tomorrow or day after day? Are you inviting any idea tomorrow or day after tomorrow from the government side? Because you are also. Our group of ministers have been inviting them. So if what you say is correct, let them postpone or give up the strike idea, and next week they can come and meet the group of ministers and talk on all these issues, including that. సార్ ఐఆర్ అడ్జస్ట్మెంట్ అనేది పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ లో పార్ట్ అండ్ పార్సల్ అని మీరు అంటున్నారు. సో రెగ్యులర్ ప్రాసెస్ అని. సో ఇప్పుడు ఐఆర్ అడ్జస్ట్మెంట్ కింద ఇప్పుడు కొత్త పిఆర్సీలో భాగంగా ఎంత మొత్తం అడ్జస్ట్ చేశారు సార్? IR adjust చేశారు. IR as per rule and as per the G1 IR మనము ఇచ్చింది IR of 27% from 1/7/2019. ఒక G1 నంబర్ 60 ఉంది, G1 నంబర్ 60. అది కూడా ఐ థింక్ 2nd or 3rd July 19 నాడు ఇష్యూ అయి ఉండొచ్చు. ఆ జియో ఇచ్చుకుంటూ 1st July 2019 నుంచి 31st December 2021 వరకు 30 months కి ఐఆర్ ఇచ్చాము. ఆ జియోలో అప్పుడు ఇచ్చిన జియోలోనే చాలా క్లియర్ కట్ గా అండ్ రైతీ మేరకు, అది కాకుండా ఆ జియోలో కూడా దట్ ఐఆర్ ఇస్ ఏ అడ్జస్టబుల్ ఐటమ్ ఆఫ్ employees earnings. This interim relief will have to be adjusted against future PRC accruals. చాలా క్లియర్ కట్ గా చాలా సింపుల్ భాషలో రాయటం జరిగింది. అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా లేదా అని కాదు సార్, అడ్జస్ట్ చేసిన అమౌంట్ ఎంత అనేది. అదే ఇప్పుడు ఇప్పటిదాకా ఏం అడ్జస్ట్ కాలేదు. పిఆర్సీ మనము ఇంప్లిమెంట్ చేసుకుంటున్నప్పుడు ఎట్లా అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఫిట్మెంట్, ఇది ఎంత హెచ్ఆర్ఏ డిఏ దానిపైన ఉన్న డిసిజన్ మేరకు కొత్త పే స్లిప్ ఏర్పాటు చేసుకొని ఆ కొత్త పే స్లిప్ మేరకు క్యాష్ శాలరీ ఇవ్వడము మొదలు పెట్టాం. అది స్టెప్ 1. అది స్టెప్ 1 అయిపోయిన తర్వాత మనము అదే పిఆర్సీ డిసిజన్ లో డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ ఫిక్స్ చేసుకుంటాము. దాని మేరకు డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ ఎప్పుడు ఫిక్స్ అయిందో అప్పటి నుంచి మంత్ బై మంత్ డేట్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్ వరకు, అంటే మనకు డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ మనము డిసైడ్ చేసింది గవర్నమెంట్ ద్వారా 1/4/2020. సో 1/4/2020 నుంచి మంత్ వారిగా మంత్ బై మంత్ వర్కౌట్ చేసుకుంటూ డిసెంబర్ 2021 వరకు ఎంప్లాయీ వారిగా, ఇండివిజువల్ ఎంప్లాయీ వారిగా మీరు ఎంత అమౌంట్ శాలరీ రూపంగా డ్రా చేశారు అంటే ఆల్రెడీ మీకు శాలరీ పేమెంట్ అయిపోయింది.
ఇప్పుడు అది 1, దట్ ఈస్ కాల్డ్ డ్రాన్ అమౌంట్. ఎంత డ్రా చేశారు దాంతో అది సహా మీకు కొత్త పిఆర్సీ అమల్లో ఉంది కదా, కొత్త పిఆర్సీ అమల్లో ఉన్న మీకు 1/7/2020 నుంచి డిసెంబరు 2021 వరకు కొత్త పిఆర్సీ మేరకు ఎంత అమౌంట్ డ్యూ ఉండేది. ఎందుకు అంటే బేసిక్ మారింది ఫిట్మెంట్ వల్ల. ఎందుకు అంటే డిఏ కూడా కొత్త సిరీస్ మొదలైంది, ఆ డిఏ మేరకు. ఎందుకు అంటే హెచ్ఆర్ఏ కూడా రివైజ్ అయింది, సో కొత్త హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ మేరకు. ఇవి అంతా ఆల్ ద కంపోనెంట్స్ ఆఫ్ శాలరీ చాలా వరకు చేంజ్ అయింది. కాబట్టి మీరు డ్రా ఎంత చేశారు, మీకు డ్యూ ఎంత ఉంది, మంత్ వైజ్ మంత్ క్యాల్కులేట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకుంటూ పోతే సపోజ్ ఐఎమ్ అన్ ఎంప్లాయీ, నేను డ్రా చేశాను 100 రూపీస్. యాక్చువల్గా మా పిఆర్సీ కొత్త పిఆర్సీ మేరకు నాకు డ్యూ ఉంది 110 రూపీస్. సో డ్యూ ఉంది 110 రూపీస్, డ్రా చేశాము 100 రూపీస్. సో 110 మైనస్ 100, 10 రూపీస్ గవర్నమెంట్ ద్వారా నాకు అరియర్స్ గా వస్తుంది. అది ఒక భాగము. సపోజ్ నేను డ్రా చేశాను 110 రూపీస్, నాకు డ్యూ ఉంది ఓన్లీ 100 రూపీస్. అట్లా ఉంటే డ్యూ మైనస్ డ్రాన్ 100 మైనస్, లేకపోతే డ్రా మైనస్ డ్యూ అనుకోవచ్చు. 110 మైనస్ 100, 10 రూపీస్ నేను గవర్నమెంట్ కి కట్టాల్సింది వస్తుంది. సో దట్ ఈస్ అది అరియర్స్. పాజిటివ్ అమౌంట్ ఉంటే అరియర్స్ అంటాము, నెగటివ్ అమౌంట్ ఉంటే అది నెగటివ్ అరియర్స్ అనుకుంటాము. కొంతమంది లే మ్యాన్ భాషలో రికవరీ అంటారు. కానీ గవర్నమెంట్ పని ఎప్పుడు కూడా రికవరీ ఉండదు అండి. గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఎక్స్టెండింగ్ సాలరీస్. Government is always about adjustment of the revenues which have to come to the government. Government is never about recovery. So, but okay, మనము లేమన్ భాషలో అట్లా మాట్లాడుకుంటాము. చెప్పేది ఏంటి అంటే డ్యూ మైనస్ డ్రాన్ స్టేట్మెంట్ is a statement that is calculated on a month basis. కాబట్టి it is a question of again mathematics అండి. Yes sir, Prasad sir. బట్ అంతకుముందు 9 months IR 27% కట్ చేస్తున్నారు కదా, ఈ కొత్త స్కేల్ రాకుండా 9 months ఎట్లా కట్ చేస్తున్నారు ఉండొచ్చు. సో అటువంటి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సిఎస్ సార్ చెప్తారు. దానికంటే ఎక్కువ డీటెయిల్లో నేను చెప్పడం అవసరం లేదు. బికాజ్ ఓకే, ఐ హెవ్ టేకెన్ సమ్ ఇంటరిమ్ బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఆ మొత్తం ఇంటరిమ్ బెనిఫిట్ నా దగ్గర నుంచి మనము అడ్జస్ట్ చేయాలి అంటే కొంత సహజము. బట్ గవర్నమెంట్ ఈజ్ డ్యూటీ బౌండ్ యాజ్ పర్ ద జియో to adjust the IR. Employee is also duty bound as per the same GO to get the amount adjusted. Sir, excuse me. Sir, last. If my memory serves me right, I don't think so any PRC, any recovery has ever been made. And ఇది కూడా మాట్లాడవచ్చు. సపోజ్ ఇట్లాంటి ఇబ్బంది ఉంటే మాట్లాడవచ్చు. దానిలో ఏమిటి? అరే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఎప్పటి నుంచి కూర్చున్నారు, చేస్తే ఇస్తే ఇది ఇష్యూస్ ఉన్నాయి కదా. రైట్. డిస్కషన్ అయింది కదా వాళ్ళతో. అజయ్ కల్లం గారు మీటింగ్, మా కమిటీతో మీటింగ్ అయింది. తర్వాత అడ్వైజర్స్ తో బాగా మీటింగ్ అయింది. సీఎం గారికి 2 సార్లు కలిశారు. ఇదంతా ప్రాసెస్ పూర్తిగా అయింది. క్యాబినెట్ పాస్ అయింది. క్యాబినెట్ పాస్ అయిన తర్వాత 1 week లో వీ హ్యావ్ టు ఇష్యూ ద జియో. దట్ ఈస్ ద క్యాబినెట్ రూలింగ్. సో ఆఫ్టర్ క్యాబినెట్ దేర్ ఇస్ నో డిస్కషన్. ఇట్ ఈస్ బిఫోర్ క్యాబినెట్.
అప్పుడు అంతా వాళ్ళకి చెప్పేసాం కదా, అంతా చెప్పేసాను. వీఆర్ నాట్ కెప్ట్ ఇన్ ది డార్క్ ఆన్ దిస్. సార్ ఒక డౌట్ సార్, ఇప్పుడు పాత పిఆర్సీ కొత్త పిఆర్సీ మధ్యకాలంలో హెచ్ఆర్ఏ వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకున్నారు, ఇప్పుడు తగ్గింది. ఎక్కువగా తీసుకున్న హెచ్ఆర్ఏ ఏమైనా రికవర్ చేస్తారా? అది కూడా వాళ్ళకి ఇష్యూ ఉంటే వీ కెన్ టాక్, అది కూడా వీ కెన్ టాక్ అండి. నేను చెప్పిన గవర్నమెంట్ ఎప్పుడు రికవరీ లేదు అండి ఇప్పటివరకు. మా 40 సంవత్సరం మా కెరియర్లో ఎక్కడే రికవరీ లేవండి. అంటే దాని ముందు తెలియదు మాకు. ఇది కూడా మాట్లాడవచ్చు కదా, అనిమలీ కదా, అనిమలీ చెప్తే we can ఆ talk. విషయంలో మీరు క్లియర్ కట్ గా చెప్పారు. ఈ హెచ్ఆర్ఏ విషయంలో కూడా ఒక స్పష్టత ఏదైనా అది కూడా యాన్యువల్ ఉండొచ్చు. నేను చెప్పడం లేదు యాన్యువల్ ఉంది, యాన్యువల్ ఉండొచ్చు. అది యాన్యువల్ ఉంటే అది కూడా డిస్కషన్ ఉండొచ్చు. అండ్ వీ కెన్ కమ్ టు సమ్ 14 మీటింగ్స్ లో ఈ యానమలీ తేదీ పరిష్కరించలేదని కదా వాళ్ళ అభ్యంతరం సార్. అందుకనే కదా ఇవాళ సెలవు విజయవాడ కానీ లేకపోతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చింది. there is no perfect policy, there is no perfect document in human affairs. అందువలన ప్రతి పిఆర్సీ తర్వాత అనిమలీస్ కమిటీ ఉంది. And particularly with 30 months of IR, adjustment of such a large amount of IR, with DA local ఉంది, 2 DAs frozen by Government of India, it is complex. Complexity లో ఎక్కువ అనిమలీస్ వస్తాయి కదా. అనమలీ ఒక నిమిషం. అనమలీ కమిటీ ఇస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ పిఆర్సి ఇంప్లిమెంటేషన్. అనమలీ అంటే లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేశాము. అనమలీ అంటే కొంత ఇన్అడ్వర్టెంట్ కాంట్రడిక్షన్, గ్యాప్ ఉంటుంది. పిఆర్సి ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత అటువంటి అన్ని కాంట్రడిక్షన్, అటువంటి అన్ని గ్యాప్స్ డిస్కస్ చేసి రిజాల్వ్ చేసే కోసము అనమలీ కమిటీ ఉంటుంది. ముందు ఉండదు. ముందు ఇట్ ఈస్ ఆల్ కన్సల్టేషన్. పోస్ట్ పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ అనమలీ కమిటీ ఇది ఒక అనువైపు ఉంది. ఎప్పుడైనా పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత అనమలీ కమిటీ గవర్నమెంట్ వేసుకుంటుంది. ఆ అనమలీ కమిటీ అప్పుడు 6 months, 1 year, 1.5 years, 2 years కూర్చొని ఒక్కొక్క ఇష్యూ వస్తూ పోతుంది. ఒక్కొక్క ఇష్యూ పైన పరిష్కారము దిశలో ఆర్డర్ ఇస్తూ పోతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనమలీ కమిటీ. సార్ ఈ PRC క్యాన్సిల్ చేశారు కదా, CCA కూడా ఏమైనా రికవర్ చేస్తారా? CCA క్యాన్సిల్ చేశారు కదా, ఇంతవరకు ఇచ్చిన CCA రికవర్ చేస్తారు. రికవరీనా సార్? ఆ డ్యూ డ్రాన్ స్టేట్మెంట్ ఎప్పుడు చూడండి, టేక్అవుట్ ద డ్యూ డ్రాన్ స్టేట్మెంట్ యాజ్ పర్ విచ్ arrears are paid from the last PRC, from the last 4-5 PRC. All components of salaries are part of due drawn statement. సార్ ఈ పిఆర్సీ జీవోల మీద హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది సార్. సో అది అట్రాక్ట్ అవుతుందా సార్ ఈ జీవోస్ కి? సో ఇది ఒక్కొక్క పాయింట్ పైన చెప్పకుండా చెప్పేది ఏంటంటే, డ్యూ డ్రాన్ స్టేట్మెంట్ యాజ్ పర్ నార్మల్ ప్రాక్టీస్ మనము చేస్తాము. ఇప్పటిదాకా దానిపైన మనము ఇచ్చిన జియో నెంబర్ 1 వీ హావ్ గివెన్ సమ్ 2-3 ఇలస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. ఇట్స్ ఓన్లీ ఏ ప్రాసెస్ అనే మెథడ్. దాని మేరకు ప్రతి ఎంప్లాయీకి డ్యూ డ్రాన్ స్టేట్మెంట్ డ్రా అవుతుంది, ఫ్యూచర్ లో అడ్జస్ట్ అవుతుంది. సార్ పిఆర్సీ జీవోల మీద హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది, అది అట్రాక్ట్ అవుతుందా సార్ ఈ జీవోస్ కి?